ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయమధీరయేత్. భవిష్య మహాపురాణం ప్రత్సర్గ పర్వం చతుర్థఖండం పంచమాధ్యాయం 4 యుగాల విశేషాలు. ఇంతవరకు భ్రమర అంశాలు ఏ విధంగా వచ్చింది, సహోద్దీనుడు ఏ విధంగా సుయోధనుని యొక్క అంశ అయినటువంటి వారిని కురుక్షేత్ర యుద్ధం ఏ విధంగా ఓడించారో చూసాం. 4 యుగాల విశేషాలు. 5వ అధ్యాయం. శౌనకాచార్య చంద్ర సూర్య అగ్నివంశ రాజుల చరిత్ర విన్న వారికి పాపాలు నశిస్తాయి. ఇక అన్య వంశాలను గురించి తెలుసుకుందాం. ఇందులో భగవంతుడు పుట్టిన వంశం కూడా ఉంది. అవ్యక్త జన్ముడైన బ్రహ్మకి మధ్యాహ్న కాలం మొదలైనప్పుడు చక్షుషాంతరం మన్వంతరంలో పెద్ద తుఫాన్ వచ్చింది. దాని ప్రభావం వల్ల హిమాలయమే కంపించింది. దీని తీవ్రత వల్ల సృష్టిలో అధిక అంశ ప్రాణకోటి నశించింది. సప్తద్వీప సమన్విత అయిన వసుమతి పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. ఉత్తర దిశలోని లోకాలోక పర్వతం ఒకటి మిగిలింది. మునులారా, మన్వంతరం లయం కాగానే సంపూర్ణ భూమి లయమైపోయింది. 1000 సంవత్సరాల దాకా ఆ భూమి జలంలోనే ఉండిపోయింది. అప్పుడు విష్ణు భగవానుడు శంకర బ్రహ్మ దేవులతో కలిసి ఆకాశంలో శిశుమార చక్రాన్ని స్థితం చేశాడు. అప్పుడు మరణ నక్షత్ర మండలాలు గ్రహాలు యథాపూర్వస్థితికి వచ్చి నెలకొన్నాయి. ఆ జ్యోతిష్ చక్రమే పృథ్వీ పైన నీటిని ఆవిరి చేసి భూమిని తేలగొట్టింది. ఇది బైబిల్లో కూడా చూస్తే అక్కడ భూమి అంతా కూడా నీటిలో మునిగిపోయి తర్వాత ఆరిన నేల కనపడింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆరిన నేల కనిపించింది అంటున్నాడు. ఆరిన నేల ఏ విధంగా కనిపించింది? ఇక్కడ మనకి భవిష్య పురాణం చెప్తున్నామట. జ్యోతిష్ చక్రాన్ని పృథ్వీ పైన నీటిని ఆవిరి చేసి భూమిని తేలగొట్టింది. అసలు ఆరిన నేల ఎట్లా వచ్చింది? సూర్యుడు ఇంకా అప్పటికి పుట్టలేదు కదా. ఏ విధంగా ఆరిన నేల వచ్చిందని బైబిల్లో ఆరిన నేల కనిపించింది. దాన్ని భూమి అని పేరు పెట్టారు ఆరిన నేలకి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. ఒక అయుత వర్షము వ్యక్తమైన భూమి అలాగే నిలిచి ఉంది. అంతటా భగవానుడైన, ఇది ఇంగ్లీష్లో కూడా అట్లాగే, ద ఎర్త్ వాజ్ టోటల్లీ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్. At that point of time, Lord Vishnu with Brahma and Shiva established an auspicious wheel of time in the sky. అక్కడ జ్యోతిష్ చక్రాన్ని అక్కడ ఆకాశంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ దట్ లార్డ్ బ్రహ్మ ఎస్టాబ్లిష్డ్ హోల్ ఆఫ్ ద స్టార్స్ అండ్ ప్లానెట్స్ at appropriate places accordingly. అంటే ఈ స్టార్ ఎక్కడ ఉండాలి, ఈ ప్లానెట్ ఎక్కడ ఉండాలి అని అవన్నీ కూడా బ్రహ్మ విష్ణువులు అక్కడ దీన్ని నియమించారన్నమాట. ఇది కుజగ్రహం, లేకపోతే ఇది బుద్ధ గ్రహం, లేకపోతే ఇది గురుగ్రహం, ఇది ఇక్కడ ఉండాలి, ఎంత దూరం ఉండాలి, దీని డిస్టెన్స్ ఎంత ఉండాలి, అవన్నీ ఇక్కడ అప్రోప్రియేట్ ప్లేసెస్, ఎంత దూరంలో ఉండాలి సూర్యుడికి, లేకపోతే ఈ రకంగా, లేకపోతే ఈ గ్రహానికి మధ్య ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి అనుకూలమైన ప్రదేశాల్లో దాన్ని నిర్ణయించారన్నమాట. దే అగైన్ స్టార్టెడ్ డ్రైవింగ్ అప్ ద ఎర్త్ విత్ జ్యోతిష్ చక్ర. ఆ జ్యోతిష్ చక్రాన్ని భూమి మీదకి చూపించడం వల్ల అక్కడ ఆ భూమి ఎండిపోవడం మొదలుపెట్టింది అనమాట, నీటిలో మునిగిపోయిన భూమి. అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్, ద ఎర్త్ ఆఫ్టర్ మేకింగ్ ద ఎఫర్ట్స్ ఫర్ 10,000 years appeared in the form of dry land. ఆరిన నేల అప్పుడు భూమి మీదకి కనిపించింది. At that point of time, Lord Brahma generated the nectar from his mouth.
ఆ విధంగా భూమి మళ్ళీ 6 నెలలు అనేది వచ్చింది భూమి మీదకి. అంతటా భగవానుడైన బ్రహ్మ తన ముఖం నుండి మహామనిషి, సర్వ విద్య విశారదైన సోమని, 2 భుజాల నుండి మహాబలశాలి, రాజనీతి సారంగతుడు, క్షత్రియ రాజుడు సూర్యుని, ఉరువులను సరితాపతి, రత్నాకరుడు వైశ్యరాజు అయిన సముద్రుని, తన పాదాల నుండి కళా విశారదుడు, శస్త్రవిహిత కర్మిష్టి, ఉత్తమ విశ్వరచయితి, శుద్ధరాజైన దక్షుణ్ణి ఉత్పన్నం చేశాడు. ఏంటి? భుజాల్లో నుండి ఎవరిని? సోముణ్ణి. 2 భుజాల నుంచి మహాబలశాలి, రాజనీతి పారంగతుడు, క్షత్రియ రాజు సూర్యుణ్ణి. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భుజాల్లో నుంచి వచ్చాడు. బ్రహ్మ యొక్క భుజాల్లో నుంచి సూర్యుడు ఉద్భవించాడు. అదే బైబిల్లో కూడా చూస్తే 4వ రోజున సూర్యుడు ఉద్భవించాడు అనా? అక్కడ బైబిల్ ఉంటుంది, తిట్టి బైబిల్ ఉంటుంది అక్కడ తిట్టి లే. 4వ రోజు సూర్యుడు ఉద్భవించాడు అని బైబిల్ గ్రంథం కూడా చెప్తుందన్నమాట. ఆదికాండం 1:14 వచనంలో దేవుడు పగలు రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమైన జ్యోతులు కలిగిన గాక, అవి సూచనలు కాలములను దిన సంవత్సరమును సూచించుటకై ఉండు గాకనియు, భూమి మీద వెలుగుచుటకై ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని వెళ్ళటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వెళ్ళటకు చిన్న జ్యోతిని నిక్షిప్తం చేసెను. భూమి మీద వెలుగుచుటకు పగటిని, రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని ఏర్పరచుకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిది అని దేవుడు చూచెను. అస్తమయం ఉదయం కలుగగా 4వ దినము ఆయన 2 పెద్ద జ్యోతుల్ని నిర్మించాడు. 2 ఇవి ఎలా నిర్మించాడు అన్నది భవిష్య మహాపురాణం చెప్తుందన్నమాట. బ్రహ్మ యొక్క 2 భుజాలలో నుంచి సూర్యుడు, ఉరువుల నుండి అంటే ఇక్కడ మధ్య భాగంలో నుంచి 2 కాళ్ళ పిర్రల నుంచి ఉరువుల నుండి సరితాపతి, రత్నాకరుడు, వైశ్యరాజైన సముద్రాన్ని తయారు చేశాడు. భుజాల్లోని సూర్యుడు వచ్చాడు. తర్వాత సముద్రం కూడా తయారు చేయబడింది. ఈ 2వ రోజు జలముల మధ్య ఒక విశాలము ఆకాశము 2వ రోజు. 3వ రోజు ఫలవృక్షములు భూమి. 3వ రోజు 4వ రోజు సూర్యచంద్రులు, సూర్యచంద్ర నక్షత్రాలు. 5వ రోజు జీవము కలగ వాటిని జనింప చేశారు. అంటే ఇక్కడ దీంట్లో భుజాల్లో నుండి సూర్యుడు, ఉరువుల నుండి సముద్రం అంటే సముద్రం, పాతాల్లో నుంచి దక్షుడు, సోము నుండి బ్రాహ్మణులు, సూర్యుని నుండి క్షత్రియులు, సముద్రం నుండి వైశ్యులు, దక్షిణ నుండి శూద్ర ఉత్పత్తి జరిగింది. సూర్యమండలం నుండి స్వయంగా వైవస్వతమనే ఉద్భవించాడు. అతనికి అన్ని ప్రాణులపై ఆధిపత్యం నిర్మించబడింది. విష్ణుదేవుని పూర్వార్ధం నుండి విశ్వరూపుడు, పరార్థం నుండి వామనుడు ఉత్పన్నులైనారు. సత్యయుగంలో
సనాతన విశ్వరూపుడు ప్రజాశ్రేయస్సుకై అవతారాలు ధరించేవాడు. వామన రూపంలో ఋషుల ఇతరుల పూజలు అందుకునేవాడు. యుగంలో మానవుని సామాన్య ఆయువు 400 సంవత్సరాలు ఉండేది. త్రేతాయుగంలో విష్ణువు యువావస్థలో ఉండేవాడు. మానవుని ఆయువు 300 సంవత్సరాలు. ద్వాపరయుగంలో విష్ణువు వార్ధక్య భావప్రాప్తిలో దర్శనమిచ్చేవాడు. మానవుని ఆయువు 200 సంవత్సరాలు. కలియుగంలో విష్ణువు మరణ ధర్మ స్వరూపుడై ఉన్నాడు. మానవుని పరమాయువు 100 ఏళ్లకు దిగి ఉన్నది. 400, 300, 200, 100 అంటే ఇక్కడ భవిష్యపురాణం 5వ ప్రత్సర్గపురం 4వ ఖండం 5వ అధ్యాయం ప్రకారం మానవుల యొక్క వయస్సు 400, 300, 200, 100 ఈ రకంగా తగ్గిపోయింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. భగవానుల పదార్థం నుండి వచ్చిన వామనుడు ముందుగా మహేంద్రునిగా అవతరించాడు. వామనుడు మహేంద్రుడిగా అవతరించాడు. విష్ణు రూపంలో ఉన్నాడు ఇంద్రుడు. విష్ణు వేరు, ఇంద్రుడు వేరు. విష్ణు యొక్క రూపంలో ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇంద్రునికి 4 భుజాలు, శ్యామల వర్ణము ప్రాప్తించింది. విశ్వరూపుడు త్రిగుణుడు సత్వ, రజ, తమో గుణాలు కలిగిన వాడే విశ్వరూపుడు ఉన్నాడు. సత్యములో వామనుని అర్ధరూపము త్రియుగి నారాయణ శ్వేతరూపంగా రూపొందింది. యోగశాస్త్రంలో హంసగా పిలువబడు పరమాత్మ స్వరూపం ఇదియే. త్రేతాయుగంలో భగవంతుడైన శ్రీహరి యజ్ఞ స్వరూపం రక్తవర్ణంలో ఉత్పన్నమైంది. ద్వాపరంలో స్వర్ణగర్భుడైన హరి పీతవర్ణ రూపుడై ఉద్భవించాడు. ద్వాపరయుగం సంధ్యలో కలియుగం రావడానికి పూర్వం విశ్వరూపుని యొక్క వామనుని యొక్క కళ్ళన్నీ ఏకీభూతమై దేవకీ గర్భంలో మధురలో వాసుదేవుని ఇంట అవతరించాయి. బ్రహ్మాదులు ఆ సనాతన స్వరూపాన్ని స్తుతించినప్పుడు ఆయన ద్వాపరంలో కృష్ణుని గాను, కలియుగాంతంలో కల్కి గాను అవతరిస్తాను అని వరమిచ్చాడు. కలియుగాంతంలో మరలా ప్రళయం వచ్చి సత్యయుగం మొదలైనప్పుడు తానే సత్యధర్మ రూపాన్ని ధరిస్తానని రూపాన్ని ధరిస్తానని ఆయన ప్రవచించాడు. కలియుగాంతంలో మరలా ప్రళయం వచ్చిందంటే మరలా కలియుగం అయిపోయినట్టే, సత్యం మొదలవుతుంది. అప్పుడు ఆయన మరలా అవతరిస్తాడు సత్యధర్మ రూపాన్ని అని ఆయన చెప్పారు. ఉల్లారా, ఈ విధంగా ప్రతి యుగంలో శ్రీహరి క్రీడిస్తూనే ఉంటాడు. ఆయన ఆటలు ఆడుకుంటూనే ఉంటాడు. విశ్వవ్యాపకుడైన భగవాన్ని లీలా రహస్యాలను పరమ విష్ణు భక్తులే అర్థం చేసుకోగలరు. విష్ణు ఇచ్ఛానుసారము సనాతన విష్ణుమాయ వివిధ లోకాలను కల్పించి సంపూర్ణ చరాచర విశ్వానికి మహాగౌరీ రూపంలో పూజ్యరాలు అవుతుంది. 5వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.